భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి శ్రీరామనవమి పనులు ప్రారంభమయ్యాయి. పాల్గొన పౌర్ణమి సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం రోకలికి పూజలు చేసి వైష్ణవ ముత్తైదువులచే పసుపు కొమ్మలు కొట్టే వేడుకను అర్చకులు నిర్వహించారు. కళ్యాణ తలంబ్రాలు కలిపి స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 27, 28 తేదీలో జరగనున్న శ్రీరామనవమి పట్టాభిషేకం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచి కళ్యాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత నిత్య కళ్యాణ మండపంలో స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలపడానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుల దంపతులు, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పోనెం కృష్ణ, ఈవో దామోదర్రావు దంపతులు పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తలంబ్రాల కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు.